అయినాయి నైట్ ఒకటి 2 టౌన్ ఒకటి 1 టౌన్. దాని సందర్భంగా మనం ఒక టీం ఏర్పాటు చేసాం. ఆ టీం కొంతమంది ఎక్స్క్యూజ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి సీసీటీవీ అన్ని చూసి వాళ్ళకి నాందేడ్ నుంచి పట్టుకోవడం జరిగింది. అక్కడ నాందేడ్ పోలీస్ హెల్ప్ తీసుకున్నాం అండ్ ఆల్మోస్ట్ 5 అక్యూజ్ మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంటరోగేషన్ చేస్తే వీళ్ళు దాదాపు 13 మెంబర్స్ గ్యాంగ్ వీళ్ళు యూపీ అండ్ బాంబేలో చెందిన వాళ్ళు. ఇక్కడ నాందేడ్లో పనా తీసుకొని వీళ్ళు ఇక్కడ వచ్చి నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్లో క్రైమ్ చేసేవాళ్ళు. దాదాపు వీళ్ళు మన జిల్లాలో తాంసీలో ఒక జైనత్లో ఒక 1 టౌన్ ఒక 2 టౌన్ 1 టౌన్ 2 టౌన్ అండ్ ఈ తాంసీ కేసు రీసెంట్ అయినాయి. కల్మడుగు ఈ లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో వీళ్ళు చేశారు అంటున్నారు. జైనత్లో కూడా లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో చేశారు అంటున్నారు. అట్లా 9 కేసెస్ కామారెడ్డి, జగిత్యాలలో ఒక కేసు, కామారెడ్డి నిర్మల్లో కొన్ని 4-5 కేసులు ఒప్పుకున్నారు. వీళ్ళకి ఒక వెహికల్ మనకి దొరికింది. ఏ వెహికల్ ఇక్కడ వచ్చారు, ఆ వెహికల్ నంబర్ ప్లేట్స్ కూడా చేంజ్ చేసి వస్తారు. వచ్చినప్పుడు ఫస్ట్ ఒక జైలసిన్ ఒక పేరుతో ఒక ఇంజెక్షన్ ఆ బర్రెకి లేకపోతే ఆవుకి రోడ్లో తిరిగిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ బండిలో పెడతారు. ఆ బండిలో జస్ట్ ముందు 2 సీట్స్ ఉంటాయి, వెనక సీట్స్ తీసి అక్కడ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడే మహారాష్ట్ర వైపు వాళ్ళకి అమ్మేస్తారు. వీళ్ళ టీంతో సహా మనం అక్కడ నాందేడ్లో కూడా ఇంకొక గ్యాంగ్ వీళ్ళ మెంబర్స్ కి 2 గ్యాంగ్ మెంబర్స్ కి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా ఒక వెహికల్ దొరికింది. ఇప్పుడు వాళ్ళకి కూడా మనం కేసులో పీటీ వారెంట్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. నా రిక్వెస్ట్ మెయిన్ అందరితో మనం కేసెస్ పట్టుకుంటున్నామంటే ఇది జస్ట్ సీసీటీవీ వల్ల. అందువల్ల ఆ సీసీటీవీస్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవాలి. కాకుండా ఈ స్ట్రే అనిమల్స్ ఎవరైనా ఉంటారు, మీరు ఇంట్లో నైట్ టైం ఉండొచ్చు, డే టైం ఉండొచ్చు, బయట అనవసరంగా పంపకండి. మనం లాస్ట్ ఇయర్ కూడా మన జిల్లాలో టౌన్ లో ఒక పర్సన్ కూడా చనిపోయారు ఈ స్ట్రే అనిమల్ కి గుద్ది ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో. సో అందువల్ల ఈ నైట్ ఉండొచ్చు, డే ఉండొచ్చు, ఎవరు ఈ స్ప్రే అనిమల్స్ వాళ్ళ ఇంట్లో పెట్టారు. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు నైట్ కి వదిలేస్తారు. ఆ నైట్ తిరిగి మళ్ళీ ఇంటికి రిటర్న్ వస్తుంది. సో అందరితో అదే మళ్ళీ లాస్ట్ ఇయర్ మనం స్పెషల్ డ్రైవ్ చేసి చాలా మంది పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళ బర్రెలు ఆవులకి మనం అక్కడ గోశాలలో పంపి ఈ ఓనర్స్ పైన కూడా కేసు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ బయట పంపుతున్నారు. మళ్ళీ ఇప్పుడు సెట్ కాకపోతే మళ్ళీ మనం వాళ్ళ పైన మళ్ళీ కేసెస్ నమోదు చేస్తాం. ఇప్పుడు వీళ్ళందరికీ 5 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. 2 ఆల్రెడీ నాందేడ్లో ఉన్నారు, 6 మెంబర్స్ రెస్పాండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా త్వరగా పట్టుకొని వాళ్ళకు కూడా మనం జైలు పంపుతాం. సో అంతే. మన జిల్లాలో వీళ్ళు 9 కేసులు ఒప్పుకున్నారు. ఆ 2025 జనవరి ఫిబ్రవరి ఉన్నాయి. ఈ సంవత్సరం 2 కేసులు అయినాయి. ఒకటి 2 టౌన్లో అయినాయి, ఒకటి తాంసీలో అయినాయి. అదే ఒప్పుకున్నారు. ఇంకొక వెహికల్ వీళ్ళు తాంసీలో వాడుకొని వెహికల్ అదే నాందేడ్ పోలీస్ తీసుకున్నారు. వాళ్ళ క్రైమ్ లో కనిపిస్తుంది. ఈ మొన్న వాడుకునే ఎక్స్యూవీ వెహికల్ ఆ వీడియో వైరల్ అయింది. వేటూరులో ఆ వెహికల్ మనకి దొరికింది. అది మనం తీసుకున్నాం.